జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండల గ్రామంలో నిర్వహించిన స్త్రీశక్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముందుగా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ నుండి పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి పాత సినిమా హాల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సూపర్ 6 పథకం అమల్లోకి రావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ స్త్రీశక్తి పథకం రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు చేసే మహిళలు, ఆసుపత్రులకు వెళ్లేవారు వంటి వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా బ్యాంకు చదువుకున్నామంటే వాళ్ళ పథకాల కోసం అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని మహిళా సోదరులందరూ సద్వినియోగం చేసుకుంటారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆర్థిక బాధ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాన్ని కొనసాగించుకుంటూ ఒకవైపు డెవలప్మెంట్, ఒక వెల్ఫేర్. ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కోసం, ఐటీ సంస్థ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఇన్ని విధాలు కృషి చేస్తుంది. నారా లోకేష్ బాబు గారు ప్రతి యువ నాయకుడు ఈ రోజు రాష్ట్రంలో ఐటీ సంస్థ ఏర్పాటు చేసి యువత ఉద్యోగ కల్పన కానీ, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కానీ ఈ కూడా ప్రభుత్వం ప్రత్యేక నారా లోకేష్ కూడా చేతుల కృషి అందరూ కూడా తెలుసు. మీ అందరూ కూడా ప్రత్యేక మహిళా సోదరులందరూ కూడా ఇటువంటి మంచి ప్రభుత్వానికి, మీరు రక్షణ కల్పించే ప్రభుత్వానికి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరూ మనసారి కోరుకుంటూ తర్వాత తీసుకున్నాను. చాలా సంతోషం. ఈరోజు పెనుగంచిప్రోలు గ్రామంలో స్త్రీశక్తి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కూడా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ మన ఆగస్టు 15 నుంచి కూడా మహిళల ఉచిత బస్సు ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇచ్చిన మాటలు పెట్టిన ప్రభుత్వం ఈరోజు మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలించారు, స్త్రీశక్తిని నిరూపించారు. ఈ ప్రభుత్వం నిజంగా గత ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా సూపర్ 6 ఏదైతే అనౌన్స్ చేశారో, ఎన్నికల మేనిఫెస్టో అనౌన్స్ చేశారో దాన్ని కూడా నెరవేరుస్తూ పోతా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా పరిశ్రమ 4,000 కూడా చేయడం కావచ్చు, తల్లికి వందనం స్కీమ్ ద్వారా కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు గత ప్రభుత్వం ఒకరికైతే ఈ ప్రభుత్వం తర్వాత ఇద్దరు ముగ్గురు అందరూ కూడా తల్లికి వందనం ఖాతాలో జరగడం జరిగింది. అదేవిధంగా దీప పథకం ద్వారా ఉచితంగా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్నదాత సుఖీభావ రైతుల ఖాతాలో డబ్బులు జరగడం జరిగింది. ఆగస్టు 15న 5వ మహిళల ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. ఈరోజు మనం జగ్గయ్యపేట నుంచి పెనుగంచిప్రోలు వచ్చినప్పుడు బస్ స్టాండ్ లో అయినప్పుడు విజయవాడ నుంచి బస్సులో వస్తున్న మహిళా సోదరులతో మాట్లాడినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే మరి విజయవాడ పోవాలంటే 120 రూపాయలు ఛార్జీ, అప్పట్లో 240 రూపీస్, అక్కడ ఆటో ఖర్చు 60 రూపాయలు. ఈరోజు అప్పట్లోనే కాకుండా సిటీ బస్సులో వచ్చింది చేయడం వల్ల 300 రూపాయలు ప్రతి మహిళ విజయవాడ పోయితే ఖర్చు తగ్గింది.